అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సార్ మీరు సమైక్య ఆంధ్ర గురించి మాట్లాడుతుంటే నాకు ఒక అంశం గుర్తుకొచ్చింది సార్. రాష్ట్ర విభజన అయిపోయింది సార్. రాష్ట్ర విభజన తర్వాత కూడా రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్ చేశారు, ఇది రాష్ట్ర విభజన జరిగిపోయినది చెల్లదు, మనం కోర్టుకు వెళ్తే తిరిగి దీన్ని మళ్ళీ తెచ్చుకోవచ్చు, కలిపి పెట్టచ్చు, కలపచ్చు అనేది ఒక కామెంట్ చేశారు సార్. ఇస్ ఇట్ పాసిబుల్ సార్ అప్పుడు ఆయన అన్నమాట? అప్పుడు అంటే ఆయన యాక్చువల్గా మేధావండి సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది సార్. ఆయన బాటమ్ లైన్ ఫిక్స్ చేస్తాడు సార్. బాటమ్ లైన్ ఫిక్స్ చేసి దాని మీద పోరాడుతుంటాడు సార్. సో అది సాధ్యం అవుతుందా లేదా చూడాలి. ఫండమెంటల్గా అక్కడ ఈ తెలంగాణ విభజనకు మేజర్ పార్టీస్ దేశంలో తెలుగుదేశం రీజనల్ పార్టీస్ విడిచిపెట్టి వైఎస్ఆర్ పార్టీ విడిచిపెట్టి నేషనల్ పార్టీసు రెండు ఒప్పుకున్నాయి. బీజేపీ ఏమన్నది వాళ్ళకు సఫిషియెంట్గా ఫండ్స్ ఇచ్చి చేస్తే మాకు అభ్యంతరం లేదు అనేటట్లు వాళ్ళు ముందుంచారు. కాంగ్రెస్ విభజించేస్తారు. సో అడ్డగోళగా చేస్తున్నప్పుడు బీజేపీ అడ్డుపడి బెనిఫిట్స్ అనేవండి, స్పెషల్ స్టేటస్ ఇవంతా కొన్ని బెనిఫిట్స్ రాష్ట్రానికి వచ్చేవంతా మేము ముందు పుష్ చేస్తాం. ఒకవేళ విభజన జరిగితే ఇవి ఇవ్వాలని మేము బయట ఓపెన్గా చెప్పామనుకోండి, మేము అంటే మీరు విభజనకు ఒప్పుకున్నారంటారు. మా చావు కాదు ఆ టైంలో. ఒక పక్క ఏమైపోతుందో అని చావు, ఒక పక్క విభజన అయిపోతే ఎంటీ హ్యాండ్స్తో పంపితే ఏమవుతుందని గత 20 ఏళ్ళుగా నేను పోరాడుతుండేది. అంతకుముందు హక్కుల కోసం అవంతా దాంట్లో ఇమిడ్చి వచ్చేదానికి అవకాశాలు కల్పించాను. అది బీజేపీ ద్వారా ఫైట్ ఇచ్చాను. ఎందుకంటే నాకున్న బీజేపీతో సంబంధాలు, తెలుగుదేశంతో ఉన్న సంబంధాలు, వాళ్ళ ద్వారా తెరపైకి తీసుకుని వచ్చి ఫైట్ ఇచ్చాను. దాంట్లో 90% నెరవేరవచ్చు, కొన్ని నెరవేరకపోవచ్చు. బట్ కమిట్మెంట్ కాంగ్రెస్తో చేపించాం. మీకు అర్థమైన అప్పుడున్న ప్రధానమంత్రితో అనౌన్స్మెంట్ చేపించాం. కొన్ని ఇంప్లిమెంటేషన్ మార్చారు పార్లమెంట్లో, కొన్ని ఏమో గాలికి వదిలేస్తారు, అప్రూవల్ చేస్తామని చెప్పి వదిలేస్తారు. నేనేం చెప్తానంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము నిర్ణయించినాక ఈ దేశంలో ఏ శక్తి ఆపలేదని నేను చెప్పాను. ఇది ప్రజాస్వామ్యం, కోర్టులు ఏం చేయగలరు అది నిర్ణయించినాక? ఓకే, గేట్లు వేసి లైట్లు ఆఫ్ చేసి రెజల్యూషన్ పాస్ అవంతా కొట్లాడేదానికి పనికొస్తాయి అంతే. ఒక తూరి లోకసభ స్పీకరు మెజారిటీ ఒప్పుకున్నారని అప్రూవల్ ఇచ్చినాక నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఓకే, ఇంతవరకు ఏది అటువంటి కేసులు లేవు. తయారైతే అక్కడ కదా మరి చట్టాలు వాళ్ళు చట్టాలు చేసేది వాళ్ళు, చట్టాలు మార్పులు చేయాలా అనేది ఇట్స్ ఇంపాసిబుల్. మళ్ళీ పార్లమెంట్ కోర్టు నిర్ణయిస్తుంది అనుకోండి, కోర్టు నిర్ణయించి చట్టాలు వాళ్ళు నిర్ణయించింది అగ్నెస్ట్ పోయింది, మళ్ళీ వీళ్ళు చట్టం చేయొచ్చు. ఇట్స్ ఫుట్బాల్ ఆడచ్చు, అక్కడ ఇక్కడ ఫుట్బాల్ ఆడుతుంది. అది కష్టం. అది నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి విభజన అయినాక సమైక్య ఆంధ్ర చేసేదానికి కోర్ట్స్ కూడా కెపాసిటీ ఉంటుందా చెప్పండి? ఉండదు సార్. నాకున్న నాలెడ్జ్ ఎవరికి వాళ్ళు చేయగడుకుంటారు ఎవరికున్నా. సో ఆయన తెలియక చేశాడో తెలిసి చేశాడో నాకు అది ముందుకు తీసుకోపోవటం నిజంగా నాకు అర్థం కాలేదు. ఆయనతో ఎప్పుడైనా నేను ఫ్రీ టైం ఉంటే ఆయనతో కొద్దిగా నాలెడ్జ్ పంచుకోవాలనుకున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే సార్. ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనతో సాహసం చేశాము. ఆయన చెప్పు పార్టీ ఆ పార్టీ పెడితే ఎట్లండి, మాకు ఎట్లా ఏమని ప్రజల్లో పోగలం చెప్పండి? సో ఇది కాని పని ఇవంతా. సో ఇవంతా జరిగిపోయిన ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చేశాడు. ముఖ్యమంత్రులు దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఆయన కూడా బెస్ట్ ముఖ్యమంత్రి. ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి. ఎందుకంటే ఫండ్స్ జాగ్రత్తగా డెలివరీ చేయటంలో కానీ, ఫండ్స్ తెచ్చుకోవటంలో కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ, మినిస్టర్స్కు ఫ్రీడమ్ ఇవ్వటంలో కానీ, సమైక్య ఆంధ్ర తెలంగాణ ఫైట్లో కూడా ఆయన డెలివరీ చేశాడు. విల్ బి గ్రేట్ఫుల్ ఆయనకు కానీ, రోషా గారు కానీ. ఆ టైంలో డెఫినెట్లీ వీఆర్. ఇంకా ఒక విషయం మీకు చెప్తాను. సమైక్య ఆంధ్ర పోరాటేటప్పుడు 2 ఇష్యూస్ జరిగాయి. ఇంకో ఇష్యూ, మేజర్ ఇష్యూ ఏమంటే రాత్రే తెలంగాణ విభజన జరిగితే మా పరిస్థితి ఏమనేది నేను స్టేట్మెంట్ ఇప్పుడు ఇస్తూ ఉంటే, రాత్రే మిడ్నైట్లో అప్పుడు ఉండే చిదంబరం గారు అనౌన్స్ చేశాడు, రోషా గారిని వెళ్ళిపోమన్నారు. నేను ఒప్పుకోను అన్నాడు, ఆయన వచ్చేసాడు. వీళ్ళు అనౌన్స్ చేసి పారేశారు. సో రాత్రే తెలంగాణ విభజన జరిగితే దాన్ని అడ్డుకునేది మొదలుపెట్టిన శ్రీకాకుళం చుట్టింది మళ్ళీ టీ వెంకటేష్ ఆ టైంలో. ఓకే సార్. పెద్దలు కనబడొచ్చు తెరకు. దట్ ఐ హ్యావ్ టేకన్ లీడ్. తెలంగాణ ఇచ్చే ప్రక్రియని మళ్ళీ సమైక్య ఆంధ్ర ప్రక్రియగా మార్చింది 100% టీ వెంకటేష్. మా కొలీగ్స్ కొంతమంది మాట్లాడచ్చు ఏమన్నా, డెఫినెట్గా నేను రోషా గారి దగ్గర పోయాను.
సార్ అందరూ మీ మీద బ్లేమ్ వేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి, మరి మీకు తెలియకుండా ఏం జరగదు మీ అంటే లేదు వెంకటేష్ గారు, నేను వెళ్ళిపోతానన్నాను, ఇది చేస్తే నేను ఉండలేను, మీరు ఏమైనా పెట్టుకొని ముఖ్యమంత్రి పెట్టుకొని మీరు చేసుకోండి అన్నాను. నేను మాత్రం ఒప్పుకోలేదు. నేను ఇట్లా వచ్చినాక వాళ్ళు అనౌన్స్ చేస్తే నేనేం చేయగలను. సో అన్లెస్ చూస్తాను ఏం చేయాలో, అందరితో మాట్లాడతాము, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఎమ్మెల్యేలని కొంతమంది మినిస్టర్ని నేను తీసుకుపోతాను అన్నాను. ఢిల్లీకి పోయి నేను నా ఫైట్ ఇస్తాను. ఓకే క్యారీ అని అన్నాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, నేను పిలుచుకోపోవాలా, నేను అప్పుడు ఎమ్మెల్యేనే. నేను పిలుచుకోపోయినాను. ఒక 30 మంది వరకు వెళ్ళాం, 30-40 మంది వరకు వెళ్ళి ఉంటాం. ప్రణబ్ ముఖర్జీకి దగ్గరికి వెళ్ళాం. ప్రణబ్ ముఖర్జీ గారు హీ 100% సమైక్రాంత్ ఆ టైంలో. మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేరినాక ఆయన మనసు మారింది, కానీ బికాజ్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అదర్వైజ్ మాకు రాత్రి 12 గంటలకు ఇంటికి రమ్మని, రాత్రి 10:30 మీటింగ్ పెట్టి 12:31 వరకు సమైకాంధ్ర ఉంటే ఏం లాభము, దేశంలో విడిపోతే తెలుగు ఇది ఒకే లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు విభజన జరిగితే ఏమవుతుంది అనేది ఆయన 3 అవర్స్ 2.5-3 అవర్స్ మనకు తెలిసింది తెలియంది అన్నీ చెప్పాడు. అలాంటిది ఇట్లా చేస్తారు, ఇట్లా రాత్రే చేశారు, మీరు ఊళ్ళో యు ఆర్ నాట్ ఇన్ ది స్టేషన్ అంటే నేను చూసుకుంటానులే మీరు పోండి అన్నాడు. సోనియా గాంధీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, వెళ్ళిపోయాను, వచ్చేసాము కొంతమంది నాయకులతో కలిసి. అది వచ్చిన తర్వాత అది తెలంగాణ ఇచ్చే ప్రక్రియను సమైకాంధ్రగా ప్రణబ్ ముఖర్జీ గారి దాంతో చేయగలిగాము. మళ్ళీ దాన్ని డిస్కషన్స్ పెట్టి ముందుకు పోస్ట్పోన్ చేశారు. మీరు అది చూడండి, హిస్టరీ అది అందరికీ బ్రేక్ అవుతుంది, అది తెలియదు అందరికీ. తెలంగాణ విభజన ఎప్పుడో రోషే గారి టైంలో అనౌన్స్ అయిపోయింది, నేను నిలిపాను, 3 ఏళ్ళు లాగిచ్చాను. ఓకే ఓకే సార్, 3 ఏళ్ళు లాగిచ్చాను. 3 ఏళ్ళు లాగించినాక బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు బీజేపీ కండిషన్స్తో ఒప్పుకుంటామని ఢిల్లీ నాయకులు చెప్పటం, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు అగ్నెస్ట్ చేసినా పని జరగలేదు. అది ఆ టైంలో మెజార్టీ ఆఫ్ దెమ్ అక్కడ మేము ఎప్పుడో చెప్పాం కదా విభజన, వాళ్ళు చేయటం ముందుకు పోవటం. సో మా తెలుగు నాయకులు ఎంత చెప్పినా మా మొర వినిపించుకోలేదు, ఇంక్లూడింగ్ వెంకయ్యనాయుడు సైడు. మళ్ళీ ఆయన అట్లీస్ట్ పుష్ చేశాడు, మా డిమాండ్స్ని అవన్నిటిని పుష్ చేయగలిగాడు. వీఆర్ గ్రేట్ఫుల్ టు హిమ్. అలా ఎంతో కొంతమంది నాయకులు మన తెలుగు రాష్ట్రాల నాయకులు చాలా పోరాడారు, వాళ్ళకు కూడా వీఆర్ గ్రేట్ఫుల్. తెలంగాణ ఇచ్చిన ప్రక్రియ తర్వాత మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు కంటిన్యూ చేశాను. ఆ టైంలో మీకు అది చెప్పాలని ఇంత తీసుకొని వచ్చాను. ఆ టైంలో మేము పోరాడుతుంటాం. సోనియా గాంధీ ఏమంటున్నారంటే, మీ పక్క ఎక్కడ పోరాటం జరుగుతుంది, మీరంతా కొంతమంది కదా పోరాడేది అంటుంది. లేదు మేడం, ఇది చాలామంది పోరాడుతున్నారని మేమంటే, రాష్ట్ర విభజన జరుగుతుంది అనేటప్పుడు చాలామంది ఫ్రాక్షన్ లీడర్లు వీళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్, దాని మీద పనుకొని ఫోటోలు, ఆమరణ దీక్ష చేస్తూ ఫోటోలు వేసుకొని మమ్మల్ని పక్కకు దూసిపారేస్తారు. ఇదేమి కాదు, ఇట్లా రాయలసీమ హక్కులు మాట్లాడినప్పుడు అదంతా రాయలసీమ విభజన తీసుకుని వస్తారు. ఇది నాకు ఉండే పెద్ద ఇక్కడ ఉండే లీడర్స్ ఎక్కడ మాకు పేరు వస్తుందనో, లేకపోతే వాళ్ళ పేరు ఎక్కడ తగ్గిపోతుందో అని అప్పటికప్పుడు లైమ్ లైట్లో వచ్చేస్తారు. రాష్ట్ర విభజన అన్నప్పుడు ఇంకా డిసిషన్ తీసుకుంటారని వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఫోటోలు, ఆమరణ ఒక్కటి సచ్చింది లేదు. నేను అదే చెప్తాను, ఒక్కటి సచ్చింది లేదు. కంటిన్యూగా ఫైట్లో ఉండాలి, కానీ ఆ రోజు ఆమరణ దీక్ష అంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారా అని ఇది అందుకే ఇట్లా గలాట జరిగినప్పుడు నేను సైలెంట్ అవుతుంటాను, ఏమన్నా చేసుకునేందుకు. ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉండి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది సార్? పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉండేది. ఓకే, రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కానీ ఉండింటే అది, ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ ది లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ బోత్ ది పీపుల్. సో వీళ్ళిద్దరికీ అవకాశాలు ఉన్నాయి, వీళ్ళిద్దరిలో ఎవరున్నా విభజన జరగదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.